సో హై టీమ్. సో మనం ఈరోజు ఎస్డిఎల్సి టైప్స్ గురించి మాట్లాడుకుందాం. ఎస్డిఎల్సిలో మనకు డిఫరెంట్ టైప్స్ ఉన్నాయండి. ఎస్డిఎల్సి టైప్స్ ఆర్, ఫస్ట్ వన్ ఈజ్ వాటర్ ఫాల్ మోడల్. ఫ్యూ మోడల్స్ డిస్కస్ చేద్దాం. ఆ ఫ్యూ మోడల్స్లో డిసడ్వాంటేజెస్ తీసి అసలైన మోస్ట్ పవర్ఫుల్ మోడల్ గురించి మాట్లాడదాం. సెకండ్ మోడల్ వచ్చి వి మోడల్, అండ్ ద థర్డ్ వన్ ఈజ్ ఇటరేటివ్ మోడల్, అండ్ ద ఫోర్త్ వన్ ఈజ్ స్పైరల్ మోడల్, అండ్ ద ఫిఫ్త్ వన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ఈ అజైల్ మోడల్. సో ఈ అజైల్ మోడల్ ఎందుకు వాడుతున్నారంటే దేర్ ఆర్ డిఫరెంట్ డిసడ్వాంటేజెస్ ఇన్ వాటర్ ఫాల్ మోడల్, వి మోడల్, ఇటరేటివ్ మోడల్, స్పైరల్ మోడల్. అది డిసడ్వాంటేజ్ ఏమేమి ఉండొచ్చు అంటే వాటర్ ఫాల్ మోడల్ నాట్ అట్ ఆల్ సూటబుల్ ఫర్ ద లార్జర్ ప్రాజెక్ట్స్. రియల్ టైంలో మనకి మోర్ దెన్ 90% ఆర్గనైజేషన్ యూజింగ్ లార్జర్ ప్రాజెక్ట్స్ ఉంది. ఆ లార్జర్ ప్రాజెక్ట్ని హ్యాండిల్ చేయడం కోసం మనం వాటర్ ఫాల్ మోడల్, వి మోడల్, ఇటరేటివ్ మోడల్ కొంచెం రేర్గా యూజ్ చేస్తుంటాం. బట్ అజైల్ మోడల్ అయితే మెనీ పీపుల్, మోర్ దెన్ 85% ఆర్గనైజేషన్స్ ఆర్ యూజింగ్ అజైల్ మోడల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అజైల్ అంటే ఏంటి? ద డిక్షనరీ మీనింగ్ ఆఫ్ అజైల్ సేస్ దట్ move the process effectively, effectively and accurate, or else move the process in a easy way, effectively and easy way. So agile యొక్క డిక్షనరీ మీనింగ్ అదండి. బట్ ఎనీహౌ ఈ అజైల్ మోడల్లో మనకి డిఫరెంట్ మెథడాలజీస్ యూస్ చేస్తారు. ఆ మెథడాలజీస్ అయితే 2 or 3 డిస్కస్ చేద్దాం. దట్ ఫస్ట్ వన్ ఈజ్ స్క్రమ్ మెథడాలజీ, or else we have Kanban methodology. అలాగే ఈ అజైల్ మోడల్ ప్రాసెస్ ఇంప్లిమెంట్ చేయడం కోసం మనకి చాలా మేనేజ్మెంట్ టూల్స్ ఉన్నాయి. ద మేనేజ్మెంట్ టూల్స్ ఆర్, ఫస్ట్ వన్ ఈజ్ జీరా, అండ్ సెకండ్ వన్ ఈజ్ ర్యాలీ, అండ్ థర్డ్ వన్ ఈజ్ టిఎఫ్ఎస్. ఇది ఫుల్ ఫామ్ టిఎఫ్ఎస్కి అయితే టీమ్ ఫౌండేషన్ సర్వర్. ఇలా మనకి డిఫరెంట్ మేనేజ్మెంట్ టూల్స్ ఉన్నాయండి. ఈ అజైల్ మెథడాలజీ మనం మాట్లాడేటప్పుడు దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ ప్రాసెస్ ఆర్ ఫేజెస్ వీఆర్ గోయింగ్ టు సీ దిస్. మనం స్క్రమ్ మెథడాలజీ మాట్లాడుతున్నాం కాబట్టి స్క్రమ్ మెథడాలజీలో కొన్ని ఫేజెస్కి మనం డిస్కస్ చేద్దాం. ఇంపార్టెంట్ ఫేజెస్, ఆ ఫేజెస్ చెప్తానంతే. ద ఫేజెస్ దట్ వీఆర్ గోయింగ్ టు సీ ఇన్ స్క్రమ్ మెథడాలజీ ఆర్, దానిలో ఫస్ట్ ఫేజ్ వచ్చి product backlog, and the second one is sprint backlog, or ఇంకో నేమ్ పిలుస్తారు ఒక్కొక్కసారి దీన్ని స్ప్రింట్ ప్లానింగ్ అని కూడా అంటారు. or else we'll have the third one is daily stand-up calls, or else we'll call it as scrum meetings, and the fourth one is review meetings, and the last and most important entry point of view ఎక్కువ అడుగుతూ ఉంటారు, retrospective meetings. So these are the different phases that we are going to see whenever we dealing with scrum methodology. ఈ ఫేజెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళాలనుకుంటే ఈ ఫేజెస్ గురించి ప్రాపర్గా స్టడీ చేసిన తర్వాత ఏ ఫేజ్కి ఏ టైప్ ఆఫ్ డిస్కషన్స్ అవుతాయి, ఏ ఫేజ్లో ఏం అవుతుంది అనేది, ఏ ఫేజ్లో ఉన్న ఎవరు ఓనర్ ఉంటారు, దేర్ ఆర్ డిఫరెంట్ పీపుల్ ఆర్ దే, లైక్ ప్రొడక్ట్ ఓనర్, స్క్రమ్ మాస్టర్, స్క్రమ్ టీమ్, సో బండ్ డౌన్ చార్ట్స్. ఓకే, ఇలా మనం యూజర్స్ పాయింట్స్, యూజర్ స్టోరీస్ అని డిస్కస్ చేస్తుంటామండి. ఈ పాయింట్స్ మనం ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మాత్రం కొంచెం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేర్చుకుంటే అజైల్ మోడల్ ఈస్ వెరీ ఈజీ వెన్ యూ ట్రై టు క్రాక్ ది ఇంటర్వ్యూస్.